అల్ ఖైదా ఒకప్పుడు బిన్ లాడెన్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి వారసుల్ని కావచ్చు, అల్ ఖైదా వాళ్ళని అసలు పుట్టించిందే అమెరికా. ఇరాన్ వాళ్ళని దెబ్బతీయడానికి పాకిస్తాన్ వాళ్ళకి డబ్బులిచ్చి అల్ ఖైదాని పుట్టించింది, సృష్టించింది, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చింది అల్ ఖైదా. రష్యా ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నటువంటి ప్రాంతాల మీదన పట్టు సాధించేందుకోసం చేసి ఈవెన్ భుజాల మీద నుండి పేల్చేసేటటువంటి విమానాలను పేల్చేటటువంటి మిస్సైళ్ళు లాంచర్స్ కూడా ఇచ్చింది వాళ్ళే, అమెరికా వాళ్ళే. దాంతో రష్యాని బాగా దెబ్బతీయగలిగారు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కూర్చొని. ఆ తర్వాత ఏకుమేకే కూర్చుని అల్ ఖైదాకి సంబంధించిన బిన్ లాడెన్ అమెరికాలోని ట్విన్ టవర్స్‌నే కూల్చాక అప్పుడు అల్ ఖైదాని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి బిన్ లాడెన్ వెతికి వేటాడి చంపారు. ఆ తర్వాత వచ్చిన అల్ జవహరీని కూడా చంపేశారు. ఇప్పుడు అల్ జవహరీ తర్వాత ఇప్పుడు ఎవరు వారసుడుగా ఉన్నారన్నటువంటి రకరకాల ప్రచారం ఉంది. అయితే అల్ ఖైదా పేరు మీద ఒక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చింది. అల్ ఖైదా చీఫ్ అమెరికన్ ముస్లిములకి అప్పీల్ చేస్తున్నాడు. ట్రంప్, జేడీ వాన్స్, ఎలన్ మాస్క్ని చంపేయాలని ఏకంగా ఒక వీడియో రిలీజ్ చేసింది అల్ ఖైదా. అల్ ఖైదా చీఫ్ అందులో జిహాద్ చేయండి, అమెరికా భూమి మీదన మనం జిహాద్ చేయాల్సిందే, పవిత్ర యుద్ధం చేయాల్సిందే, మన లక్ష్యం ట్రంప్, జేడీ వాన్స్, ఎలన్ మాస్క్ అని ప్రకటించాడు. మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో ఎవరు అసలు ఈ వీడియో పెట్టింది, ఈ వ్యవహారం మీద విచారణ చేస్తోంది.